आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज चैनल पर आपको खुशामदीद। कल की भगवती भगवान मंदिर में खाने की तकसीम प्रोग्राम का इनेकाद किया गया। बारिश के बावजूद अकीदतमंद बड़ी तादाद में शरीक हुए। इस मौके पर एर्रम विजय गुप्ता, कुमिरी शेट्टी दिगंबर, सिद्धम शेट्टी श्रीनिवास, गंजी श्रीनिवास, विनोद कुमार, निम्मला कृष्णा रेड्डी, पब्बा ज्योति, पप्पुला श्रावणी और पाता स्वरूपा समेत कई अकीदतमंद शामिल हुए। అన్నదాన కార్యక్రమం ఉందంటే వచ్చాము, దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నమస్తే. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాని శరణం. కామారెడ్డి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 5 సంవత్సరాలుగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆలయం. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా సర్వదేవ పరంజ్యోతి భగవతి భగవాన్లను ప్రతిష్టాపన చేసి సమస్త దేవీ దేవతలకు నిలయమైనటువంటి ఆ పరంజ్యోతిని ఎవరైతే ప్రార్థిస్తారో, ఆ పరంజ్యోతిని ఎవరైతే ఏ రూపంలో పిలుచుకుంటారో ఆ రూపంలో వచ్చి భక్తపరాధీనులై భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లు ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ని వాళ్ళు రాముడిగా పిలిస్తే పరంజ్యోతి భగవతి, రాముడిగా పిలిస్తే రాముడిగా, కృష్ణుడిగా పిలిస్తే కృష్ణుడిగా, అమ్మవారిగా పిలిస్తే అమ్మవారి రూపంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లు వారికి అనుగ్రహాన్ని ఇవ్వడానికి ఈ ఆలయంలో కొలువై ఉన్నారు. అయితే ఈ ఆలయంలో ప్రతినిత్యం ఈ ఆలయంలో పరంజ్యోతి భగవతి భగవాన్ల అనుగ్రహం కోసం అమ్మవారికి శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతికి, అదేవిధంగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ల యొక్క దివ్య పాదుకలకు అభిషేకము, అర్చన నిర్వహించినటువంటి తర్వాత కామారెడ్డి జిల్లా ప్రజల సంక్షేమార్థం, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమార్థం భారతదేశం ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా కావాలనేటువంటి సంకల్పంతో సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ఈ ఆలయంలో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే 1 కోటి మందికి అన్నప్రసాద వితరణ చేయాలనేటువంటి ఒక మహాసంకల్పంతో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ల అనుగ్రహంతో మా ప్రియతమ దాసాజీ యొక్క గైడెన్స్తో ఈ ఆలయంలో దాతల ప్రతి వారం ప్రతి మంగళవారం అన్నదానం చేస్తారు కదా, ప్రతి మంగళవారం ఒక దాత స్పెషల్ ఉంటాడా, లేకపోతే మీరే కంట్రిబ్యూషన్ చేస్తారా? సో ఎప్పుడైతే వారి దాదాపుగా సేవకులు భక్తుల యొక్క ఇళ్లలో శుభకార్యాల సమయంలో కానీ, వారి ఇంట్లో జరిగేటువంటి వివాహ వార్షికోత్సవాల సందర్భంగా కానీ, వారి పిల్లల యొక్క జన్మదిన సందర్భంగా కానీ భక్తులు సేవకులు వారు స్వచ్ఛందంగా అన్నదానానికి ముందుకు వస్తే, స్వచ్ఛందంగా మేము చెప్తున్నది స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే వారి పేరు గోత్రనామాలపైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లకి పూజ నిర్వహించినట్టు తర్వాత వచ్చినటువంటి భక్తులకు దాదాపు 250 నుంచి 300 మంది భక్తులు వస్తారు ఇక్కడికి ప్రతి మంగళవారం. సో ఆ భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు రానటువంటి పక్షంలో ఆలయ సేవా సమితి పక్షాన అన్నప్రసాద వితరణ ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఇంతమంది దాకా కంట్రిబ్యూషన్ చేసింది? గత సంవత్సరం నుంచి, పోయినటువంటి సంవత్సరం నుంచి ఈ దేవీ నవరాత్రులు, గత దేవీ నవరాత్రుల నుంచి మొదలుకొని ఈ దేవీ నవరాత్రుల వరకు దాదాపు 6 లక్షల మందికి అన్నప్రసాద వితరణ చేశాం. మొన్న కూడా అమ్మవారి మొక్కగానే వరదలు మొత్తము ప్రళయం వచ్చిండే, ప్రళయం వస్తే కూడా మొత్తం అమ్మవారికి మొక్కిన వెంటనే ప్రళయం అనేది ఆగిపోయింది. దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? అదే ఇందాక చెప్తున్నట్టు శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్లు ఈ ఆలయంలో సాక్షాత్తు కొలువై ఉన్నారు. సో ఏ అమ్మవారైతే ఏ భక్తుల యొక్క సంక్షేమార్థం ఇక్కడ శ్రీ పరంజ్యోతిని ప్రతిష్టాపన చేయడం జరిగిందో, కామారెడ్డి జిల్లాలో కనీ విని ఎరగనటువంటి వరద బీభత్సం సృష్టించినటువంటి సమయంలో